చేపలు పడుతున్నారండి. మా ఇంటి పక్క ఒక పెద్ద కెనాల్ ఉంటుంది. దానిలో ఫుల్ చేపలు ఉంటాయండి. చేపల చెరువులో ఉన్నన్ని చేపలు ఉంటాయి. ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు ఏదో చిన్నగా వన్ ఫేస్ ఏమో కరెంట్ అట్లా ఇట్లా జర్కిచ్చినట్టు అవుతుందంట ఫిషెస్కి. మళ్ళీ ఆ వాటర్లోకి వెళ్ళి తీసి మళ్ళీ వాటర్లో వేయగానే బతుకుతాయి అవి. అదేందో వెరైటీగా నేను ఫస్ట్ టైం చూశాను. ఇలా చిన్న జర్క్ వస్తుందంట. అవి ఇట్లా ఏమంటారు, నర్వస్గా ఫీల్ అయ్యి అలసిపోయి పడ్డట్టు అట్లా పడతాయంట. పడంగానే పట్టుకున్నారు చేపల్ని. నాకైతే భలే గమ్మత్తు అనిపించిందండి. ఎన్ని చేపలు పడ్డాయో, వెరైటీ వెరైటీ చేపలు చూడండి. ఈ చేపల పేర్లు అయితే నాకు తెలియదండి. చూడండి ఎన్ని వెరైటీసో, అసలు ఎన్ని పట్టినాయో. బకెట్ డర్టీగా ఉండేది అనుకునేది, అది కలర్ బకెట్. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. కాదు, అది డర్టీ బకెట్ కాదు, కలర్ బకెట్. అది బ్లాక్ కలర్ బకెట్. చూడండి చిన్న వైరుతోని అట్లా ఫిషెస్ ఉన్న కాడ పెట్టేసి అవి పైకి తేలుతున్నాయండి. కరెంట్ షాక్ ఇవ్వగానే పైకి తేలంగానే పట్టేసుకుని అందులో వేసుకుంటే ఆల్మోస్ట్ అవి